పోకుండా మోటార్ కాలకుండా ట్రాన్స్ఫార్మర్ కాలకుండా ఉండే విధంగా నాణ్యమైన కరెంట్ సరఫరా చేసుకున్నాం. రైతు చనిపోతే ఒక గుంట భూమి ఉన్న రైతు చనిపోయినా ఆయనకు 5 లక్షల బీమా వారం 10 రోజుల్లో వచ్చేటట్టు ఏర్పాటు చేసుకున్నాం. అదేవిధంగా రైతుల పంట మొత్తం ప్రభుత్వమే కొనుగోలు చేసి నేరుగా వాళ్ళ బ్యాంకులలో రైతు బంధు వచ్చే విధంగా చేసుకున్నాం. అదేవిధంగా ఇట్లాంటి కార్యక్రమాలతోని రైతులలో ఒక ధీమా ఒక ఆత్మవిశ్వాసం కల్పించగలిగినాం. అంబేద్కర్ గారు వెనుకబడిన తరగతుల గురించి పోరాటం చేసిన జ్యోతిబా పూలే గారు చూపించిన మార్గంలో గత 70 ఏళ్లలో లేనటువంటి 1100 గురుకుల పాఠశాలలు వాటన్నిటిని జూనియర్ కాలేజీలుగా మార్చుకున్నాం. అవన్నీ కూడా మీ కళ్ళ ముందర ఉన్నాయి. కులము మతం లేకుండా దళితుల కోసం, గిరిజనుల కోసం, ముస్లిం వర్గాల కోసం, పేద వర్గాల కోసం, బలహీన వర్గాల కోసం 1100 రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలు ఈ రాష్ట్రంలో పెట్టుకున్నాం. దళిత బిడ్డలు, బీసీ బిడ్డలు, ఓసీ బిడ్డలలో కూడా నిరుపేదలు, గిరిజన బిడ్డలు ఎవరు కూడా విదేశాలకు పోయి చదువుకుందామంటే 20 లక్షల రూపాయల ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇచ్చుకున్నాం. ఈరోజు ఇవన్నీ కూడా మాయమైనాయి. గత 5 నెలల్లో ఒక్క బిడ్డకు కూడా ఓవర్సీస్ స్కాలర్షిప్ ఈ ప్రభుత్వం ఇవ్వడం లేదు. దళిత వాడలు ధనిక వాడలు కావాలని దేశంలోనే ఎక్కడ లేనటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పు సంవత్సరానికి 1 లక్ష కుటుంబాలు 2 లక్షల కుటుంబాలు బాగు చేసుకుంటూ పోవాలని 10 లక్షల రూపాయలు ఇచ్చుకుంటూ ఒక కుటుంబానికి దళిత బంధు కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పినారు కేసీఆర్ 10 లక్షల రూపాయలు ఇస్తా ఉన్నాడు, మా ప్రభుత్వం వస్తే మేము 12 లక్షల రూపాయలు ఇస్తాం అని ఆనాడు వాళ్ళు మాయ మాటలు చెప్పినారు. 1,30,000 మంది దళితులకు బీఆర్ఎస్ గవర్నమెంట్లోనే దళిత బంధు శాంక్షన్ చేసినాం, ప్రొసీడింగ్స్ ఇచ్చినాం, డబ్బులు జిల్లా కలెక్టర్లకు పంపించినాం. 12 లక్షలు ఇస్తామని నమ్మబలికిన ఈ కాంగ్రెస్ ఏం చేసింది? ఈరోజు ఒక్కలకు కూడా ఇవ్వడం లేదు, 10 లక్షలు కూడా ఇవ్వడం లేదు, 12 లక్షలు కాదు. కలెక్టర్లకు వచ్చినటువంటి డబ్బులు అకౌంట్లన్నీ ఫ్రీజ్ చేసి ప్రభుత్వం వాళ్ళ డబ్బులు వాపసు తీసుకున్నది. నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా, దయచేసి దళిత సమాజంలో ఉండే మేధావులు, దళిత యువత మీరు తీవ్రంగా ఆలోచన చేయాలి. మౌనంగా ఉంటే మన సమస్యలు పరిష్కారం కావు. పోరాటం చేయకుండా ఇది రాదు. నేను ప్రభుత్వానికి కూడా హెచ్చరిక చేస్తా ఉన్నా, 1,30,000 మంది దళిత బిడ్డలను నేనే స్వయంగా తోడుకొని వచ్చి సెక్రటరియట్ పక్కన అంబేద్కర్ కాడ దీక్ష బట్టి మీ మెడలు వంచి అవన్నీ కూడా వాళ్ళకి ఇప్పిస్తామని మనవి చేస్తా ఉన్నా. ఇవాళ దళిత బిడ్డలకు నేను మనవి చేస్తా ఉన్నా, మరో ఎలక్షన్ వచ్చింది, పార్లమెంట్ ఎలక్షన్. 5 నెలలు గడిచినాయి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చి. మీ గ్రామాలకు, మీ మండలాలకు, మీ పట్టణాలకు వచ్చే కాంగ్రెస్ నాయకులను మీరు నిలదీయండి, అడగండి. ప్రజాస్వామ్యంలో మనకు హక్కున్నది. ఏమయ్యా మా దళిత బంధు ఏమైంది? మా ప్రొసీడింగ్స్ ఎందుకు రద్దు చేసిండ్రు? మీరు 12 లక్షలు ఇస్తామన్నారు కదా, అవి ఎక్కడ పోయినాయి అని చెప్పి నిలదీయండి, అడగండి అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇవన్నీ మనం మౌనం పాటిస్తే కాదు, సందర్భం వచ్చినప్పుడు స్పందించాలి, అడగాలి, నోరు తెరవాలి, పోరాటం చేయాలి. అప్పుడే సాధ్యమవుతుంది. దానికోసం రేపు మీ ఎంపీ కాబోయే జ్ఞానేశ్వర్ గారు మొత్తం బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుందని కూడా నేను మీ అందరికి హామీ ఇస్తా ఉన్నా. గురుకులాలు పెడితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వాటిని అద్భుతంగా నడిపిస్తే 100,000 మంది పిల్లలకు ఐఐటీలో, ఐఐఎంలో, మెడిసిన్లో, ఇంజనీరింగ్లో సీట్లు వచ్చినాయి. వేలాది మంది దళిత, గిరిజన, బలహీన వర్గాల బిడ్డలు ఓవర్సీస్ స్కాలర్షిప్ తీసుకొని విదేశాలలో విద్య కూడా చేస్తూ ఉన్నారు. కులము మతము ప్రసక్తి లేకుండా కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం. ఈ ప్రభుత్వం ఏం చేసింది? కాంగ్రెస్ పార్టీ ఏం హామీ ఇచ్చింది? కేసీఆర్ 1 లక్ష రూపాయలు ఇస్తా ఉన్నాడు, మా ప్రభుత్వం వస్తే తులం బంగారం కూడా కల్పిస్తామని చెప్పినారు. యాడికి పోయింది తులం బంగారం? నేను మొన్న సిరిసిల్లలో కూడా అడిగినాను, తులం బంగారం కొందామంటే మార్కెట్లో దొరకలేదా ఈ ప్రభుత్వానికి? ఇది ప్రజలను మోసం చేయడం కాదా? దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా కులము మతము అనకుండా కుల వృత్తుల మీద ఆధారపడ్డ బిడ్డలు, గొల్ల కుర్మలకు గొర్రెలను ఇచ్చినాం, ముదిరాజుల గంగపుత్రుల కోసం
వందల కోట్ల రూపాయలు పెట్టి చేప పిల్లలు పెంచినాం, చేనేత కార్మికులకు పని కల్పించినాం, సబ్సిడీ